ప్రభుత్వం 2025-26 ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరములకు సంబంధించి పాఠశాలల పునః నిర్మాణాన్ని చేపట్టింది. ఈ పునః నిర్మాణ కారణంగా మన మండలంలో ఫౌండేషన్ స్కూల్స్ అనేటివి 7 ఏర్పడుతున్నాయి. బేసిక్ ప్రైమరీ స్కూల్స్ 31, మోడల్ ప్రైమరీ స్కూల్ 1, తర్వాత యూపీ స్కూల్స్ కంటిన్యూ అవుతున్నాయి 2, తర్వాత 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి హై స్కూల్స్ 4 ఏర్పడుతున్నాయి. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఏర్పడుతున్నటువంటి హై స్కూల్స్ 2 ఏర్పడుతున్నాయి. ఈ విధంగా కొన్ని మార్పులు ఈ విద్యా సంవత్సరంలో జరుగుతూ ఉన్నాయి. ఆ ఫౌండేషన్ స్కూల్స్ 7 అనేటివి 1 అమడుగూరు, 2 మహమ్మదాబాదు, 2 జేకేపల్లి, 1 కంచనవారిపల్లి, 1 తుమ్మల, ఈ ఊర్లలో ఇవి ఏర్పడుతున్నాయి. వాటి అర్థం ఏమిటంటే ఫౌండేషన్ స్కూల్లో కేవలం 1వ తరగతి 2వ తరగతి మాత్రమే ఉంటాయి. అక్కడ 1 నుంచి 30 మంది విద్యార్థుల వరకు 1 టీచర్ ఉంటారు. 30 నుండి 60 వరకు విద్యార్థులు కనుక ఉంటే 2 టీచర్లు ఉంటారు. కాబట్టి ఫౌండేషన్ స్కూల్స్ లో 1, 2 తరగతులు మాత్రమే ఉంటాయి. మన 7 ఊర్లలో మాత్రమే ఆ 7 పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది కొత్తగా ఏర్పడుతూ ఉంది. ఇది కేవలము మన మండలంలో కూడుకుంటపల్లికి మాత్రమే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ పాఠశాల యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే 45 కానీ అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు కానీ ఉంటారు. ఇక్కడ ప్రతి తరగతికి 1 టీచర్ను ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. అలాగే 1 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్ట్ కూడా ఆ పాఠశాలకు ఇవ్వడం జరుగుతుంది. నేను మండలంలో మొత్తం 4 అయినా ఏర్పాటు చేద్దామని చూశాను. మోడల్ ప్రైమరీ స్కూల్స్ అమడుగూరు 1, మహమ్మదాబాద్ 1, జేకేపల్లి 1, తర్వాత పూలుకుంటపల్లి 1. పూలుకుంటపల్లికి శాంక్షన్ అయింది, కానీ మిగతా 3 చోట్ల 45 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం శాంక్షన్ చేయలేదు. నేను చాలా రిక్వెస్ట్ చేశాను, 1, 2 సంఖ్య మాత్రమే తక్కువ ఉంది సార్, ఇవ్వండి అన్నాను. కానీ నెక్స్ట్ ఇయర్ కు ఇస్తాము, మీరు అడ్మిషన్స్ పెంచండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఇస్తాము, ప్రతి క్లాస్ కు 1 టీచర్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం నుండి సార్ 1 నుంచి 5 వరకు సార్ అది. అవును లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ 1, 2 తరగతులు ఉన్నాయి పూలుకుంటపల్లిలో. ఇప్పుడు అక్కడ 1 నుంచి 5 వరకు. అవును సార్. అయితే దానికి కొంచెము గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా చూస్తుంది, కొన్ని లేని వస్తువులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకే నేను 4 అడిగాను, 4 స్కూల్స్ కు ప్రపోజల్ పెట్టాను సార్, ఆయన 1 ఇచ్చారు స్ట్రెంత్ లేని కారణంగా. నెక్స్ట్ ఇయర్ స్ట్రెంత్ పెంచండి, అక్కడ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అడ్మిషన్స్ చెప్తాం సార్, చెప్తాం సెలవుల్లో అప్పుడప్పుడు వచ్చి అడ్మిషన్స్ చేసుకోండి అని చెప్తాం. చేస్తాం సార్, చేస్తాము. మొన్ననే 20వ తేదీ నుంచే అది ప్రారంభించినాము. దాదాపు 50 మంది విద్యార్థులు 1వ తరగతిలో చేసుకోవడం జరిగింది కూడా. మధ్యలో కూడా పిలిపిస్తాము, అడ్మిషన్స్ ఏమైనా విలేజెస్ ఉంటే చేసుకోమని చెప్తాం సార్. సార్ చెప్తాను, నేను ఫలితాల విషయానికి వస్తాను, అవన్నీ చెప్తాను, నేను అన్ని రాసుకొని వచ్చినాను, అవన్నీ అడుగుతాను నేను. తర్వాత ఈ విధంగా సార్ ఇది హై స్కూల్స్ 4 వచ్చి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొనసాగుతాయి. 2 హై స్కూళ్ళు మాత్రమే 6 నుండి 10 వరకు, చిన్నదానిపల్లి, పూలుకుంటపల్లి. ఆ 2 హై స్కూల్స్ లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉంటాయి. మిగతా హై స్కూల్స్ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా క్లాసులు ఉంటాయి సార్. అది మార్పు జరిగింది. ఇక యూపీ స్కూల్స్ మన మండలంలో 2 ఉన్నాయి, ఆకులవారిపల్లి తెలుగు మీడియము, మహమ్మదాబాద్ ఉర్దూ మీడియం. ఈ రెండింటిని కూడా ప్రభుత్వము బేసిక్ ప్రైమరీగా మార్చండి, స్ట్రెంత్ లేదని చెప్పారు, కానీ పేరెంట్స్ ఒప్పుకోలేదు. పేరెంట్స్ ఎస్ఎంసీ తీర్మానాలు కూడా ఆ విధంగా చేయలేదు కాబట్టి నేను యూపీనే కంటిన్యూ చేయమని పేరెంట్స్ అడుగుతున్నారని ప్రపోజల్ పెట్టాను. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ 2 కంటిన్యూ అవుతాయి. ఆకులవారి పిల్లలు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు క్లాసులు ఉంటాయి. ఇక మహమ్మదాబాద్ యూపీ ఉర్దూ మీడియం స్కూల్ కాబట్టి అక్కడ కూడా 1వ తరగతి నుంచి ప్రస్తుతం 7వ తరగతి వరకు ఉంది.
ఒకవేళ అక్కడ 8వ తరగతి కూడా కంటిన్యూ చేయాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు సార్. ఆ యూపీ 2 కంటిన్యూ అవుతాయి. తర్వాత ఇక మామూలుగా కేజీబీవీ ఉంది. అక్కడ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అదేవిధంగా మోడల్ స్కూల్ ఉంది. అక్కడ కూడా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతాయి. అక్కడ మగపిల్లలకు అవకాశం ఉంది అడ్మిషన్స్ కు, ఆడపిల్లలకు కూడా అవకాశం ఉంది. ఆడపిల్లలకు హాస్టల్ వసతి కూడా కేజీబీవీలో ఉంది, మోడల్ స్కూల్లో కూడా ఉంది. ఇది నూతనంగా ఏర్పాటైనటువంటి పాఠశాలల స్ట్రక్చర్ సార్ ఇది. ఇక తర్వాత 10వ తరగతి పరీక్షా ఫలితాలు 2024-25 విద్యా సంవత్సరంలో మార్చి 2025లో జరిగిన 10వ తరగతి పరీక్షలకు మండలంలో మొత్తం 195 మంది విద్యార్థులు హాజరైనారు. 195 మంది విద్యార్థులకు గాను 150 మంది విద్యార్థులు పాస్ అయినారు. అనగా 77% విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. ఫెయిల్ అయినటువంటి 45 మంది విద్యార్థులకు కూడా సెలవుల్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వారు తిరిగి మే 19 నుండి 28వ తేదీలోగా పరీక్షలు రాసి పాస్ అయ్యేదానికి అవకాశం ఉంది సార్. మ్యాథ్స్ లో పోయినారు మీరు అన్నట్టు. చెప్పండి సార్. ఫెయిల్ అయినారంటే 77% పాస్ అయినారు. కరెక్టే. యాస్కుల్ చెప్పండి సార్. అమరుగురు హై స్కూల్లో చెప్తాను. అమరుగురు హై స్కూల్లో మొత్తం 50 మంది విద్యార్థులు పరీక్షలు రాసినారు. 10th క్లాస్ 40 మంది పాస్ అయినారు, 10 మంది ఫెయిల్ అయినారు. ఫెయిల్ అయినారంటే కారణం దానికి పిల్లలు చదవకపోవడం ఉంటుంది, టీచర్లు కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా చెప్పకపోవడం ఉంటుంది. అనేక కారణాలు ఉంటాయి, ఒకటే కారణం ఉండదు. కాబట్టి ఆ పిల్లల విషయంలో చెప్తాం సార్. లెక్కలకు బాగా చెప్పండి అని చెప్తాము. కొంచెం శ్రద్ధగా బాగా ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పమని చెప్పడం జరుగుతుంది. చెప్తాను సార్. తర్వాత ఈ 10వ తరగతి ఫలితాల్లో మండల్ టాపర్స్ లో ఏ సింధూరా 557 మార్కులు కేజీబీబీ అమడుగూరు నుంచి ఈ పాప పాస్ కావడం జరిగింది సార్. ఫస్ట్ మండల్ టాపర్. తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చి ఎస్ మేఘన 546 మార్కులు పిఎంఆర్ జడ్పీహెచ్ఎస్ మహమ్మదాబాద్. తర్వాత థర్డ్ ఎస్ సాయి దీక్షిత 540 మార్కులు జడ్పీహెచ్ఎస్ అమడుగూరు నుండి. ఈ విధంగా మండల్ టాపర్స్ రావడం జరిగింది. ఇక ఇంటర్మీడియట్ విషయానికి వస్తే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అమడుగూరు, మోడల్ స్కూల్ అమడుగూరు, కేజీబీబీ అమడుగూరు నుండి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పరీక్షలకు మార్చి 2025లో హాజరైన వారు 183 మంది, పాస్ అయిన వారు 151 మంది, అనగా 83% పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన వారు 116 మంది విద్యార్థులు, పాస్ అయిన వారు 113 మంది, అనగా 97% పాస్. ఇంటర్ సెకండ్ ఇయర్ మండల్ టాపర్స్ లో వి అమృత బైపీసీ 949 మార్కులు 1000కి సాధించడం జరిగింది. సెకండ్ ప్లేస్ ఎస్ నూర్ మహమ్మద్ ఎంపీసీ 1000కి 940 మార్కులు సాధించాడు పిల్లవాడు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి. తర్వాత మండల్ థర్డ్ శ్రీ అలేఖ్య సిఈసి గ్రూప్ 1000కి 878 మార్కులు, మోడల్ స్కూల్ నుంచి పాప మండలంలో థర్డ్ టాపర్ గా నిలిచింది. ఇంకా ఈ విద్యా సంవత్సరంలోనే టీచర్ల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఉన్నాయి. కాబట్టి మన మండలంలో దాదాపు ఒక 15 మంది టీచర్లు లాంగ్ స్టాండింగ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా బదిలీ కావడం జరుగుతుంది. వాళ్ళ ప్లేసుల్లో కొత్త వారు రావడం జరుగుతుంది. ప్రమోషన్లు ఇస్తున్నారు కాబట్టి ప్రమోషన్లలో కూడా ముఖ్యంగా మన మండలంలో ఇంగ్లీష్ టీచర్ల కొరత ఉంది. అది ఖచ్చితంగా ఈసారి తీరుతుంది. ఎందుకంటే ప్రమోషన్లు ఇస్తున్నారు, అలాగే డిఎస్సి కూడా చేస్తున్నారు. కాబట్టి ఏదో ఒక విధంగా మనకు కొరత ఉండే ఆ టీచర్లు రావడం జరుగుతుంది. తర్వాత 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను ప్రారంభించినాం. మీరు అడిగితే అడ్మిషన్స్ స్టార్ట్ చేసినాము. దాదాపు 50 మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతిలో చేరడం జరిగింది. ప్రతి విద్యా సంవత్సరము మన మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1700 నుండి 1900 మధ్య విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు సార్. ఈ సెలవుల్లోనే విద్యార్థులందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం క్రింద యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్స్, బెల్ట్స్, షూస్ వస్తున్నాయి. వీటిని పాఠశాలకు తెరిచే నాటికి విద్యార్థులందరికీ అందజేయడం జరుగుతుంది. వారి విద్యాభివృద్ధికి
తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజే పుస్తకాలు 5,780 వస్తున్నాయి. 1 గంటలో వస్తాయి సార్ అవి. తర్వాత మన బడి మన భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమాలు కేజీవీవీ నందు వేగంగా జరుగుతున్నాయి. మిగతా పాఠశాలల్లో కూడా పనులు ప్రారంభించడానికి అవసరమైన సిమెంటు నిధుల నివేదికలు ప్రభుత్వానికి పంపడం జరిగింది. అవి రాగానే ఆయా పాఠశాలల్లో కూడా పనులు ప్రారంభించేదానికి అవకాశం ఉంది సార్. ఇది విద్యాశాఖ తరఫున నివేదిక. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అదే చిన్న సార్ ముఖ్యంగా అధికారులు చేసేదంటే నేను జడ్జి ఎవరైనా కూడా మీటింగ్ అటెండ్ కావాలంటే ఇంట్రెస్ట్ అటెండ్ కావాలా. అధికారులే దీనిపైన ఇంట్రెస్ట్ వాళ్ళైనా అన్వేషిస్తారు, వాళ్ళకి అధికారులు కావాలి. కనీసం పడలేకపోతే కనీసం కనపడే నమ్ముతున్నా ఏదో పని మీద కానీ పడకపోతే కానీ వచ్చిన వాళ్ళు కొత్తగా వస్తే ఇంటికి పోతే వెళ్ళిపోతుంది. నేను అమ్మాయి జ్యోతి కనపడేనా మీరు పల్లెలేకపోతే ఖచ్చితంగా పుట్టినామన్నా ఎవరు ఆ ఇద్దరు అడుగుతాడు. మీరే మన అడిగి చేస్తారు. మీరే మన అడగకపోతే మన అడిగినప్పుడు కదా ఏమంటే వాళ్ళే చేస్తారు. మీరే మీకు మీరంటే గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళు కూడా చదువులు మనకి చెప్పులు కాబట్టి మాకు మినిమం ఇవ్వకపోతే ఇప్పుడు ఏమనుకుంటారంటే మీకు అటెండ్ కాదు ఇప్పుడు 3 రూపాయలు ఉంటున్నాం. అదే మీరు మీరే మేమైతే ఎప్పుడైనా మేము అన్నది కావాలంటే మీరు ఫార్మాలిటీగా ఎవరిస్తే నాకు మీటింగ్ ఉండాలి. మీరు మళ్ళా అనుకోవాలి రావాలి. మీరు మాట కట్టుకోవాలండి. మీరే తెలివిగా అని నేను అంటున్నా. ఇంకో దాంట్లో కొంత ఒత్తిడి కండి కనీసం మీరు మనకి ఒత్తిడి విషయంగా ఎంతో నామంగా చేయాలి. ప్రజాభివృద్ధికు మీరు మినిమం నిర్ణయించితేనే అక్కడ అందరూ మా ఏదో ఈసారి ఇలా జరిగితే అధికారులు కొత్తగా వస్తే మీరు మనస్థాయి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేస్తారు. ఖచ్చితంగా మనకు ఈరోజు మీరు వచ్చారంటే ఏ పద్ధతి ఆ పద్ధతి సర్పంచ్ వచ్చి ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. ఇది చేయకపోతే మేము బయటకు చేయగలుగుతాం. వస్తే ఆ హెడ్ మాస్టర్ ఫోన్ చేసి చెప్తాను. స్కూల్కి వచ్చి ఆ అభ్యర్థులకు స్టడీ సర్టిఫికెట్స్ మైక్ కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి వాళ్ళకు న్యాయం జరగాలి. కాబట్టి వాళ్ళకు స్టడీ సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్పి హెడ్ మాస్టర్లకు స్కూళ్లకు వెళ్లి జారీ చేయవలసిందిగా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇస్తారు. అయితే చాలా మంది అడిగినారు సార్, పెద్దలు సరైన సందర్భంలో వాళ్ళకి ఆ అభ్యర్థులు నాకు ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా హెడ్ మాస్టర్ ఫోన్ చేసి బడికి వెళ్లి ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ కు స్టడీ గానీ కండక్ట్ గానీ ఏ సర్టిఫికెట్ అయినా కూడా ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. మీరు కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎవరికి? ఈ ప్రధాన ఉపాధ్యాయులకి ఎంపీయూపీ కానివ్వండి, జెడ్పీహెచ్ఎస్ కానివ్వండి. జెడ్పీహెచ్ఎస్ కూడా చెప్తాం. నిన్ననే ఇక్కడ శ్రీధర్ సారు మన అమడుగూడ హై స్కూల్ హెచ్ఎం ఇవ్వడం లేదు, తిప్పుతున్నారని చెప్పడంతో నిన్న చెప్పాను నేను. అయితే ఆయనకు బై ఆఫీసర్ డిఈఓ, నేను కాదు, నాతో సమానమైన హోదా వ్యక్తి ఆయన. కాబట్టి నేను చెప్పడం కష్టంగా ఉంటుందని చెప్పి లాస్ట్ చెప్పడం జరిగింది. ఇస్తాను సార్ అన్నాడు. కాబట్టి అటువంటివి ఏమి వచ్చినా కూడా ఉండేదే వాళ్ళ కోసం కదా.
కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది పెట్టాము, వాళ్లకు సమయానికి ఇస్తాము. ఈ సమయం అందరికి మన నమస్కారం. నేను మన పశుసంవర్ధక శాఖ నుంచి ఇప్పుడు వచ్చేసి ఎండలు ఎక్కువైపోయినాయి. ఎండలు ఎక్కువైతే మేకలు కూడా తగ్గిపోయినాయి. ఈ మేకలు తగ్గిపోవడం వల్ల మనకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు వినూత్నంగా సైలేజ్, ఇంతకుముందు గవర్నమెంట్ సైలేజ్ వచ్చేసి 2 రూపీస్ కింద సబ్సిడీ కింద ఇస్తామంట. ఇప్పుడు ఏంటంటే సైలేజ్ మన పల్లెల్లోనే త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మహిళా సంఘాల ద్వారా మనకు ఆ సైలేజ్ ఉత్పత్తి చేసి మన ఊర్లోనే మనకు సరఫరా చేసే విధంగా ఒకటి ప్లాన్ ఉంది సార్. ఇప్పుడు ఆ ప్లాన్ కూడా చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మొక్కజొన్న పంట మన దగ్గర తయారు చేసి ఎవరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేసి వాళ్ళకు ప్రోత్సహిస్తూ అదే దాన్ని సైలేజ్ గేల్స్ కింద కన్వర్ట్ చేసి తర్వాత మన రైతులకి సైలేజ్ సప్లై చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది నెక్స్ట్ మంత్ కల్లా వస్తుంది సార్. ఫస్ట్ వీక్ కల్లా మనకు కలెక్టర్ ద్వారా నుంచి మన గైడ్ లైన్స్ అన్నీ వస్తాయి. ఆ వచ్చిన ద్వారా మనము వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా నుంచి టైప్ అయి మనం చేస్తాము. తర్వాత మరి ఇప్పుడు వచ్చేసి దానా రేట్లు వచ్చేసి ఆవులకు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అలా పెరగడం వల్ల గవర్నమెంట్ 2 ఆవులు 1 దూడ ఎవరికైతే రైతులకు ఉన్నాయో వాళ్ళకు ప్యాకింగ్ ఆ ఆవులకు కమ్మలు ఉంటూ ఆ కమ్మలు ఉన్న తర్వాత అవి వచ్చి ఆన్లైన్ ఎక్కినారు. వాటికి వ్యాక్సినేషన్స్ డివార్మింగ్స్ అన్ని జరిగే వాటికి ఏం చేశారంటే 1100 రూపాయలు ఒక దానా ప్యాకెట్ ఉంటే 50% సబ్సిడీ కింద మనకి ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ పెట్టినారు. అంటే 50% సబ్సిడీ. ఒక రైతు వచ్చేసి 550 రూపాయలు పే చేయాలి ఒక బ్యాగ్. అంటే ఆ రైతుకి వచ్చేసి ఈ 3 నెలలు మే, జూన్, జూలై ఆ 3 months గాను మనకు 6 బ్యాగులు మాల అన్ని చెప్తాను అనమాట. అట్లా ఈ యొక్క పేర్లు ఎన్రోల్ చేసుకోవడానికి మనకు ప్రతి RSKలో రైతు సేవా కేంద్రంలో ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్స్ ఉన్నారు. ఆ ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్స్ వాళ్ళు వచ్చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అది కూడా వాళ్ళకి వచ్చేసి వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఆ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆన్లైన్ లో ఎవరైతే పేర్లు నమోదైనాయో వారి యొక్క ఎనిమల్స్ యొక్క ట్యాగ్ నెంబర్తో వాళ్ళు వచ్చేసి ఎన్రోల్ చేసుకోవాలని చెప్పవడం అనేది ఇది వచ్చేసి మంచి అవకాశము. ఒక రైతుకు వచ్చేసి 2 ఆవులు 2 ఆవులు 1 దూడ ఉండే వారికి ఒక్కొక్క నెలకు 2 సంచులు ఇస్తారు. ఈ మనకు మే నెలకు సంబంధంగాను మనకు వచ్చేసి 10 మెట్రిక్ టన్నులు ఇచ్చినారు. ఇన్లెట్ మనం 10 మెట్రిక్ టన్. కాబట్టి ఎవరైతే ఉన్నారో మనకు RSK ద్వారా మన ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ ద్వారా మీరు ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకుంటే మనకు అమౌంట్ అప్పటికప్పుడు కట్టేస్తే ఆన్లైన్ లో మనకు అమౌంట్ 550 రూపాయలు పే చేయాలి. మొత్తం 1100 అయితే మనకు 550 రూపీస్ మనం పే చేయాలన్నమాట. సబ్సిడీ 50% అనమాట. అంటే ఒక్కొక్క రైతుకి 2 బ్యాగ్స్ వస్తాయి అనమాట. అంటే 3 నెలలకు కానీ 6 బ్యాగ్స్ వస్తాయి. ఇది రేపు 1వ తారీఖు నుంచి మనకు వస్తుంది. మన మండలానికి వచ్చి 10 మెట్రిక్ టన్నులు అలా చేస్తారు. కాబట్టి ఎన్ని వచ్చినా కానీ మనం దాని ప్రకారం ముందు ఎవరు ఫస్ట్ ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి ఆ బ్యాగ్స్ వస్తాయన్నమాట. కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవాలా. ఎందుకంటే దానా ఇంతమందికి అప్పుడెప్పుడో 6 years బ్యాక్ ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తా ఉంది. కాబట్టి మనం దాన్ని వచ్చి యూజ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ పశువులకు నీటి పట్టు కూడా శాంక్షన్ అవుతా ఉంది. ఎక్కడెక్కడ అవసరం ఉందో అవన్నీ కూడా మలకల్చర్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే మీరు దాన్ని యూజ్ చేసుకోవాలని కోరడం. ఏమైనా పశుసంవర్ధక శాఖ నుంచి ఏమైనా కొన్ని అనివార్య కారణం వల్ల మా ఏఈ గారు లీవ్ పెట్టి పక్కన గారు సమస్యలు ఏమన్నా ఉంటే చెప్తే ఏఈ గారు చెప్పమన్నారు. మీరు ఈ ఎండాకాలం ఏమంటే లోడ్ ఎక్కువగా అధికంగా ఉండడం వల్ల నాసిరకం వైర్లు వేసుకుంటే దెబ్బతింటాయి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంట్లో ఉంటాడేవి ఎండాకాలం ఎక్కువ అవుతాడు కాబట్టి వైర్లు దెబ్బతింటాయి. అది నోటుకు పేస్ కూడా అయిన వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదే ఒకటి ఈ ఎండాకాలము అర్థింగ్స్ కానీ నీళ్ళు పోసుకోవడం కానీ అవి కానీ అట్లా నోటుకు పేస్ కాంటే వస్తే ఇమ్మీడియట్లీ కన్సల్ట్ హెల్పర్ తెలపండి. ఆ హెల్పర్ ఏమన్నా ఎత్తకుండా పోతే మీరు కన్సల్ట్ ఏకి చెప్పండి. కాకపోతే మీరు ముట్టుకోవద్దండి, మీరు రిపేర్ చేయకూడదు. ఎందుకంటే ఈ లోడ్ ఎక్కువ అయిన వల్ల మనకు లేవనికి ప్రవేశించడానికి ఆస్కారం ఉంది రిపేర్. కాబట్టి అది చాలా ప్రమాదకరం. మామూలు ఎల్టీ లైన్ అయితే మనకి ఇంట్లోకి వచ్చే కరెంట్ వచ్చి 450 amps. అదే డైరెక్ట్ అయిందనుకో 1100 అవుతారు.
కాబట్టి మీరు అలాంటివి ఏం ముట్టుకోకుండా కొంచెం వైర్లు మంచి వేసుకొని జాయింట్లు ఏమన్నా వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. కన్సల్ట్ లైన్మెన్ కూడా పోతే ఏఈకి ఇన్ఫార్మ్ చేయండి. ఇది కంపల్సరీగా చెప్తున్నాను. ఇంకా ఒకటి సూర్య గారు అని చెప్పి కొత్తగా ఇప్పుడు వచ్చినారు మనకి, ఇది సోలార్ది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కొంచెం ఫ్రీ. అది ఆల్రెడీ మేము అది కొంచెం పంపించాము ప్రతి ఒక్కరికి, అమ్ముడుగురు కానీ మొత్తం కాలేజ్ కానీ అమ్ముడుగురు చేస్తా. ఇంకా వచ్చేసి మామూలు మిగతా వాళ్ళకి అయితే సబ్సిడీ వస్తుంది. అది 1 కిలోవాట్కి వచ్చేసి 90,000 ఏమైనా కట్టాల్సింది, దానికి సబ్సిడీ పోతుంది. సబ్సిడీ వాడిని మనం తగ్గింది అమౌంట్ కడితే 1 కిలోవాట్స్, 2 కిలోవాట్స్ కంటే దానికి డబల్ అవుతుంది. అది కట్టుకోవాలా. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీరు మాకు తెలిపితే నేను చెప్తాను. ఒకటి ఈ ఆర్డబ్ల్యూఎస్ అదేంటంటే ఫస్ట్ అప్లికేషన్ బుక్ చేయాలి. అప్పుడు ఆర్డబ్ల్యూఎస్కే కాదు, రైతు కానీ బోర్ అయ్యి ఏమైనా ఫస్ట్ 25 రూపాయలు కట్టి మీరు అప్లికేషన్ బీకేవాళ్ళు కానీ లేదంటే హైదరాబాద్ ఈఆర్ వాళ్ళు బుక్ చేస్తే అది ఏఈ లాగిన్ పోతుంది. ఏఈ లాగిన్ పోతే నేను చూసుకుంటాడు వాళ్ళు బుక్ చేశారు పేరుతో. అప్పుడు కొంత లైన్ మీద పంపించి మీకు ఎన్ని ఫోన్లు పడతాయి ఏమి చెప్పి మీకు 2 పడతాయా 3 పడతాయా 10 పడతాయా దాన్ని బట్టి లైన్ మీద స్కెచ్ ఇస్తే దాన్ని ఎస్టిమేట్ వేస్తారు. ఎస్టిమేట్ వేసినప్పుడు మీరు డబ్బులు కట్టాలి. డబ్బులు కడితే అన్నీ క్యాష్ అవుతాయి. దాంతో ఏంటంటే వాటర్ వర్క్స్ అయితే కొంచెం ఎమర్జెన్సీ ఇస్తారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వచ్చిన మెటీరియల్ లో ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ వాటర్ వర్క్స్ ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత రైతులు అంటే ఎక్కువ ఉన్నాయి సమస్యలు. మెటీరియల్ రావడం పోయింది, పైన రావడం లేదు. అది సీరియల్ ప్రకారం ఇస్తా వస్తున్నారు. ఇప్పుడు 50 మంది ఉన్నారు, ఇలా మన కట్టేసి మాకేమంటే అర్జెంట్ వచ్చేస్తారు. సీరియల్ ప్రకారం ఇస్తారు. ఒకవేళ ఎవరికైనా కొంచెం వ్యతిరేకం చేస్తే అప్పుడే వచ్చేస్తారు. నాకన్నా నేను కట్టాడు వచ్చింది, మాకు అట్లా సమస్యలు ఉన్నాయి, అయ్యే గారు ఇవాళ చెప్పమన్నారు. ఈ పరిస్థితి ఏటువంటి సమస్యలు ఉంటే మాకు ఈ ఎండాకాలం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే ఒకటి పరిస్థితి. సమస్యలు ఏంటో కూడా చెప్తే మేము 5 గారు తెలిపి కొద్దిగా అంతే. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ. ఫోన్ నెంబరు లింక్ అయి ఉండాలా. అకౌంట్ నెంబర్ గా లింక్ అయి ఉండాలా. వాళ్ళ అకౌంట్ నెంబర్లు అయితే తీసుకోము. ఎందుకంటే ఈ బెనిఫిషరీకి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో వాళ్ళకి ఆధార్ కార్డు అనేది, ఆధార్ కార్డుకు అకౌంట్ నెంబర్ అంటే అకౌంట్ లింక్ అయి ఉండాలా. వాళ్ళకు ఓటీపీ పోతుంది. ప్రెగ్నెంట్ అయితే ఉంటుంది వాళ్ళకి మాత్రమే ఓటీపీ పోతుంది. వాళ్ళ నుంచినే వాళ్ళకు అమౌంట్ అనేది పడుతుంది. ఇది ఈ ప్రాసెస్ అనేది ఇంకా వాళ్ళకి అంగన్వాడీ వర్కర్లకు లాగిన్ వస్తానంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడము, వాళ్ళ లాగిన్ నుంచి మా లాగిన్ కు రావడము, మా నుంచి ఫైనల్ గా పీడీఓ లాగిన్ పోవడము, మళ్ళీ వెరిఫై చేసి వాళ్ళకి అమౌంట్ పడేటట్టు చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మేము ఈ మంత్లో చేసింది పౌష్టికాహారం పక్షోత్సవాలని చెప్పి జరిపినాము. 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిపినాము.
మళ్ళీ కానీ ఇంకా గర్భవతులు బాలింతలు పిల్లలు రక్తహీనత ఉన్నారనే ఉద్దేశంతో ఇంకా ఈ నెల 2వ తేదీ వరకు అంటే మే నెల 2వ తేదీ వరకు పొడిగించడం అనేది జరిగింది. అంటే 1000 డేస్ కేర్ అనేది చెప్పేసి పుట్టినప్పటి నుంచి గర్భవతి కడుపులో ఉన్నప్పటి నుంచి 2 సంవత్సరాల పిల్లల వరకు కూడా సంక్షేమంగా వాళ్ళు మంచి ఆరోగ్యంగా పెరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇవి మా అంగన్వాడీ కేంద్రంలో చేస్తున్నాము. ఇప్పుడు ఈ నెలలో వచ్చేసి కిషోరి వికాసం అని చెప్పనేసి వాళ్ళ కమిటీలు ఏర్పాటు చేయడము, అంటే ప్రతి శుక్రవారము మంగళవారము 2 రోజులు వారంలో 2 రోజులు మీటింగ్లు ఏర్పాటు చేయడము. ఇప్పుడు స్కూల్ అయిపోయిన వెంటనే పిల్లలకి ఫెయిల్ అయితే ఏమనుకుంటారు తల్లిదండ్రులు, వాళ్ళ పెళ్లి చేయాలా ఏం చదువుకునే పని కాదులే అనుకుంటారు. ఆ ఉద్దేశంతోనే ఈ వేసవి కాలం సెలవుల్లో పిల్లలకు వీళ్ళకు కిషోర కమిటీలు అనేది ఏర్పాటు చేసి వీళ్ళకు వారానికి 2 సార్లు మీటింగ్ ఏర్పాటు చేసి ఈ మీటింగ్ లో మహిళా పోలీసు, అంగన్వాడీ వర్కరు, ఆశా, ఏఎన్ఎం ఇంకా నేను కానీ వాళ్ళకు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళకి మీటింగ్లు పెట్టి ఈ చైల్డ్ మ్యారేజెస్ గురించి హెల్త్ గురించి వాళ్ళకు ఈ విషయాలన్నీ చెప్పి అందుకోసమే మేము మీటింగ్ కండక్ట్ చేస్తాము. మా ఐసీడీస్ లో మా ప్రగతి ఇదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏమన్నా ఉంటే చెప్పండి సార్. ప్రస్తుతం మనం రబీ సీజన్ క్రాప్ బుకింగ్ అంతా పూర్తి కావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈకేవైసీ కూడా అయిపోయింది. ప్రస్తుతం డిపార్ట్మెంట్ లో జరుగుతున్న స్కీమ్ ఏంటంటే ఏపీఎఫ్ఆర్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఏ ఒక్క రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో మిస్ చేసుకోకుండా మనం రిజిస్టర్ చేసుకోవడం, అందరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఇప్పుడు ప్రజెంట్ మనకు సమస్య ఏముందంటే డీ పట్టాలు ఉన్నాయి. డీ పట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రికార్డ్స్ రావడం లేదు. అవన్నీ కూడా రెక్టిఫై జరుగుతున్నాయి కొన్ని రికార్డ్స్. ఇప్పటివరకు ఎక్కడైనా మిగిలిన ఉన్న ఫార్మర్స్ ఎవరైనా ఉంటే అవి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న పిఎం కిసాన్, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ అమలు చేసే అన్నదాత సుఖీభావ కానీ ఈ పథకాల నుంచి లబ్ధి పొందుతారు. రిజిస్ట్రేషన్ చేసుకునే పక్షంలో వాళ్ళంతా అనర్హులుగా ఉంటారు. కావున ఎవరైనా మిగిలి ఉండింటే మీ గ్రామాల్లో రైతులకు తెలియజేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్నది డిపార్ట్మెంట్ ఈ పట్టాలు కొన్ని అయితే రావడం లేదు, అవి రెక్టిఫై చేస్తున్నారు. కొన్ని రికార్డ్స్ మిగిలిన కూడా అన్ని కంప్లీట్ అయిపోతాయి. అది ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలి. అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రీసర్వే జరిగేకి ఒక రోజు ముందే మనము రైతులకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేస్తున్నాము. వాళ్ళు ఖచ్చితంగా రీసర్వేకి హాజరయ్యి వాళ్ళకు సంబంధించిన భూములకు సంబంధించిన హద్దులు కానీ వాళ్ళన్నీ చూపిస్తే కనుక వాళ్ళకి సబ్ డివిజన్ చేసి వాళ్ళకి సంబంధించిన ఎల్పిఎం డ్రా చేసి సపరేట్ గా వాళ్ళకు ఒక సబ్ డివిజన్ నెంబర్ ఇస్తాము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఆ రీసర్వేలో పాల్గొని వాళ్ళకి సంబంధించిన భూములను రీసర్వే చేయించుకోవాల్సిందిగా కోరడం అనేది. ఇంకోటి ఏంటంటే చాలా మంది అటెండ్ కాకపోవడం వల్ల ఆ భూములు జాయింట్ ఎల్పిఎం కింద కూడా నమోదు చేసినాము. గతంలో జరిగిన కొన్ని పూలకుంటపల్లి ఇట్లాంటి గ్రామాల్లో రీసర్వే జరిగింది. చాలా మంది హాజరు కాకపోవడం వల్ల భూముల్ని జాయింట్ ఎల్పిఎం కింద కూడా పెట్టడం జరిగింది. దానివల్ల 1B కానీ అడంగల్ రాకపోవడం వల్ల వాళ్ళకి రెన్యువల్ చేసుకోవడం ఇట్లాంటివి చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ అటెండ్ అయ్యి రీసర్వేలో వాళ్ళ భూములకు సంబంధించి పూర్తిగా రీసర్వే చేయించుకోవాల్సిందిగా కోరడం అనేది. ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి. రెవెన్యూకి సంబంధించి కామన్ గా కానీ ఏదైనా వ్యక్తిగతంగా కానీ ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి. జరగడం లేదు. అమడుగురు మండలానికి సంబంధించి రెవెన్యూ ఆఫీస్ లో పనులు జరగడం లేదు అనేది ఎక్కువగా వినపడుతుంది సార్. ఈ రోజు సమావేశానికి హాజరైన అందరికీ నమస్కారం అండి. మనకి అమడుగురు మండలానికి సంబంధించి ఇప్పటిదాకా 1421 గృహాలు మంజూరు కావడం జరిగింది. అందులో 476 కంప్లీట్ అయినాయండి. మిగతా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి కొత్తగా PMAY 2.0 అని కొత్త స్కీమ్ వచ్చింది. అందులో ఎలిజిబుల్ ఉన్న బెనిఫిషియర్లు, స్థలం ఉన్న వాళ్ళు కట్టుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మీరు మీ సచివాలయాల్లోనే మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర వాళ్ళ లాగిన్ లో అప్లై చేయించుకోవచ్చు. మనకి మెయిన్ గా పొజిషన్, క్యాస్ట్, ఇన్కమ్ చాలా మంది దగ్గర అప్లై చేసిన వాళ్ళ దగ్గర లేవండి. ఒకసారి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు తొందరగా అప్లై చేసుకొని మా హౌసింగ్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటిదాకా మనకి PMAY 2.0లో 569 మంది ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారు. ఇంకా ఎవరన్నా ఉన్నా అప్లై చేసుకోండి. వీలైతే హౌసింగ్ ఆఫీస్ లోనే సబ్మిట్ చేయండి అప్లికేషన్స్. మెయిన్ గా పోయినసారి కొద్దిగా డిస్టర్బెన్స్ వల్ల అప్లికేషన్ చాలా మిస్ అయినాయి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకొని, ఎవరన్నా పేర్లు లేకున్నా ఏదన్నా ఉన్నా అప్లికేషన్ మిస్ అయినా ఒకసారి మా హౌసింగ్ ఆఫీస్ లో వచ్చి వెరిఫై చేసుకొని లేని వాళ్ళు మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతే అండి. హౌసింగ్ నుంచి ఏదన్నా ఉంటే అడగండి.
ఎవరు చెప్తున్నారు అది? అది ఇప్పుడు మనకి 2014-19 నుంచి పోయినసారి ఎన్టీఆర్ హౌసింగ్ లో అప్పుడు ఉన్నవి మామూలు మన వెరిఫై చేసినాం మేము ఒక సర్వే దాకా. దాంట్లో ఫీల్డ్ లో ఎన్ఎస్, బీబీఎల్, బిఎల్ దాకా ఫీల్డ్ లో మామూలు ఫిజికల్ స్టేజ్ అదే స్టేజ్ ఉంటే ఇప్పుడు 2.0 కన్వర్ట్ చేస్తాను. అట్లేం ఇబ్బంది లేదు. అట్లాంటివి ఏమైనా ఉన్నా నా దగ్గర తీసుకురండి, నేను చేయించాను. ఆ గత ప్రభుత్వంలో అవి బిల్స్ సర్వే చేసినాం, అది ఆల్రెడీ అప్డేట్ చేసినాము. అది స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే క్లియర్ అవుతాయి. అది డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లోకే పడతాయి. మామూలుగా విలేజెస్ లో తిరిగి సర్వే చేసినారు ముందున్న ఏఈ గారు. ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు, అన్ని వెరిఫై చేస్తాం. ఓకే, ఎప్పుడున్నా పోయిందా? 24 అలాంటివి ఏమైనా ఉన్నా ఒకసారి నాకు చెప్పండి, నేను క్లియర్ చేస్తాను, వెరిఫై చేసి. అన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అమౌంట్ పెరిగింది. ఒక ఎస్టీకి 75,000, ఎస్సీ బీసీలకి 50,000 ఇప్పుడు ఎక్స్టెండ్ అయ్యింది. అంటే లాస్ట్ గవర్నమెంట్ కి అప్లికేబుల్ ఉన్నా అప్లికేబుల్ అవుతా. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, మండల స్థాయి అధికారులకు, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, పాత్రికేయులు, ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను ఏపీఓగా ఇక్కడ కొత్తగా జాయిన్ అయినా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ప్రస్తుతం వచ్చి సీజన్ కాబట్టి ఏం వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఎక్కువ మంది కూలీలు ఉపాధి హామీ పనికి చేసుకునేకి కావాల్సిందిగా మీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర మండల స్థాయి అధికారులు కూడా కోఆర్డినేట్ చేసి ఎక్కువ మంది కూలీలు వచ్చేలాగా గ్రామాల్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు మామూలుగా గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఉపాధి హామీ పథకంలో 60% మనము లేబర్ ఖర్చు పెడితే 40% మెటీరియల్ కింద వాడుకోవచ్చు. 40% మెటీరియల్ కింద గతంలో గ్రామ పంచాయతీ సచివాలయాలు, వెల్నెస్ సెంటర్, ఆర్బీకేలు ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం కూడా సిమెంట్ రోడ్లు అన్ని కూడా వేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కూలీలకు పనులు కల్పించడమే కాకుండా దాని ద్వారా మెటీరియల్ కింద గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి బిల్డింగ్స్, సిమెంట్ రోడ్లు ఇట్లాంటి పనులు కూడా చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఎక్కువ మంది కూలీలు వచ్చేట్లుగా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బంది కూడా అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, వివిధ రకాలైన డిపార్ట్మెంట్లు కూడా సహకరించి, ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ తో కూడా ఎన్ఆర్జిఎస్ కు కోఆర్డినేట్ చేసుకొని, సపోజ్ ఇప్పుడు హార్టికల్చర్ కింద మనం పండ్ల మొక్కలు 26 రకాల పండ్ల మొక్కలు, పూల తోటలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఎవరైనా కూడా గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు, 5 ఎకరాల లోపల ఉన్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళని మొబిలైజ్ చేసి వాళ్ళకి మనం అవకాశం కల్పిస్తే సంవత్సరానికి 1 ఎకరాకు 30,000 రూపాయలు చొప్పున 3 సంవత్సరాల వరకు హార్టికల్చర్ కింద వివిధ రకాల పండ్ల తోటలకి మనం వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళం అవుతాము. అట్లా ఎవరన్నా ఉన్నా కూడా తర్వాత ఇక్కడ బెంగళూరుకు దగ్గర ఉంది కాబట్టి రోజ్ గాని, తర్వాత జాస్మిన్ గాని పూల చెట్లు కూడా పెట్టుకోవచ్చు. ఒక రైతు ఎకరా వరకు నీటి సౌకర్యం ఉండే వాళ్ళు, అట్లాంటి వాళ్ళని కూడా ఎంపిక చేసి మనం ఎన్ఆర్జిఎస్ లో వాళ్ళకు బెనిఫిట్ కలిగించవచ్చు. అదేవిధంగా అనిమల్ హస్బెండరీ కింద చాలా మందికి పశువులు ఉంటాయి, వాళ్ళకు కూడా మనం గడ్డి పెంపకం అవకాశం ఇస్తే 1/2 ఎకరా వరకు, దానికి కూడా మనం సంవత్సరం అంతా కూడా 2 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు మెయింటెనెన్స్ కు డబ్బులు ఉపాధి హామీ ద్వారా ఇవ్వవచ్చు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్, సెరికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మల్బరీ పెట్టుకునే కూడా అవకాశం ఉంది. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటే మీరందరూ సహకరిస్తే ఇంకా బాగా మనం ఉపాధి హామీలో ఎక్కువ పని దినాలు కల్పించవచ్చు, తద్వారా ఎక్కువ మెటీరియల్ కింద కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరూ సహకరిస్తారని పేరు పేరున కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏమైనా సమస్యలు ఉంటే అందరం కలిసి మాట్లాడుకొని ఇబ్బందులు లేకోకుండా ఇంకా మన అమడుగురు మండలంలో ఇంకా బాగా అభివృద్ధి చెందేలాగా చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.